శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? మరి చెప్పేంటి ఏంటి అనుకుంటున్నారు కదా. చిప్పతో ఉంగరాలు చేసే విధానం ఆషాఢంలో చేసుకునేవారు, పూర్వం చేసుకునేవాళ్ళం. చిన్నప్పుడు నేను కూడా చేశాను. మరి ఇప్పుడు అలా మీరు చేశారా అని అంటారేమో. చాలా కష్టమైన పని అండి. ఇంతకుముందు అయితే ఇలా చిప్ప ఉంగరాల గురించి చెప్పడం, వీడియో తీసి పెట్టడం కూడా జరిగింది. సరే, కొన్ని వీడియోలు అయితే డిలీట్ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఛానల్లో చూస్తే ఎక్కడా కూడా ఈ వీడియో కనిపించలేదు. సరే, నేను మళ్ళీ ఇలాగ ఈ ఉంగరాలు ఎలాగ మనం చేయలేమండి. ఇప్పుడు ఎవ్వరం కూడా నేను చేశాను చిన్నప్పుడు అని చెబుతున్నాను కదా. ఇప్పుడు అయితే నేను చేయలేను, ఎవరు చేయలేరు, మీకు కూడా ఎవరు చూపించి ఉండరు. అప్పుడు కూడా ఇలానే చెప్పాను, కానీ ఇవి చూపిస్తున్నాను. ఎలా చేయించాను అనేది మీకు క్లియర్గా నేను చెబుతాను. చిప్పతో ఉంగరాలు దేనికి ఉపయోగిస్తాం? మనం చేతికి పెట్టుకుంటాం, అలాగే మెడలో వేసుకుంటాం. దానివల్ల ఏంటి అనేది మీకు నేను చెబుతాను. చక్కగా చిప్పండి. ఇది మనం కొబ్బరి తురుముకుంటాం కదా, ఆ తురుమున తర్వాత చిప్ప వస్తుంది కదా. కొబ్బరికాయ కొట్టిన తర్వాత 2 చెక్కలు అవుతుంది. కొబ్బరి తీసేసాం కదా, ఇది ముద్ర చిప్ప అనమాట. అంటే ఇలాంటి చిప్ప ఉండాలి. ఇలా ఉండే అంచు కూడా ఇది దలసర ఉండాలన్నమాట. అప్పుడైతే ఉంగరం చేయడానికి మనకి అనుకూలంగా, అంటే ఎక్కువ ఇబ్బంది చాలా కష్టపడి చెయ్యాలనుకోండి, మరి చేసేటప్పుడు పగిలిపోకుండా ఉండాలి అంటే దలసర ఉండాలన్నమాట. కానీ అంత ఆషామాషిగా పగిలిపోదండి. మరి అలానే ఇలా ముక్కలు కొట్టుకున్న తర్వాత చిప్ప ముక్కలు కొడితే గమ్మునే ముక్కలు అయిపోతుంది అనుకోండి. నేను ముక్కలు కొట్టేసాను కదా. ఇప్పుడు సీసా పెంకి తీసుకుని త్రికోణంలాగా ఇలాగ కోణంలాగా ఉంటుంది కదా. అప్పుడు ఈ కోణం నుంచి ఇలాగా ఇక్కడ రంధ్రం పెడతాం మధ్యలో. చక్కగా చూసుకుని రంధ్రం పెట్టి, ఈ రంధ్రం ఇక్కడ నుంచి కన్నం పట్టడానికే 10 రోజులు పడుతుంది. అప్పుడు ఇలాగా మనం ఆ పెంకుతోటి చేస్తూ ఉంటే చేయగా అలాగా పెంకులు కూడా చాలా పెంకులు అవుతాయి. కానీ అదే మీ చిత్రమో కానీ గాజు పెంకు ఎప్పుడు చేతికి గుచ్చుకోదండి. ఇలా ఉంగరం చేసినప్పుడు ఎంతమందమో చేసేవాళ్ళు నా 7 పిల్లలు. అలాంటప్పుడు ఎప్పుడు కూడా ఎవరికి ఉంగరం చేసేటప్పుడు చేయి తెగిందని అనుకోలేదు. కానీ గాజు పెంకుతో చేస్తుంటే చాలా చూసేవాళ్ళకి కూడా భయం వేస్తుంది అనమాట. మన గాజు పెంకు కాకపోతే వేరేగా పోరాటం అవ్వదన్నమాట. ఇలా పెట్టుకుని ఇలా తిప్పుతూ చేయగా అప్పుడు మనకి ఇలా పెట్టుకుని చూసుకుంటూ ఉంగరం సైజు వచ్చిన తర్వాత అప్పుడు కన్నం పడింది కదా. అప్పుడు ఈ సుట్టేపలా ఉండే సిప్ అంతా కూడా ఒక రాడ్ మీద అరగదీయాలి. ఇప్పుడైతే గమ్మున గొచ్చేది ఎక్కడైనా దొరకనొచ్చును. అప్పుడు అలాగ లేదండి, అందరికీ మట్టిలే కదా. ఎలాగా మరి రుబ్బుకుంటాం కదా, ఆ రుబ్బు రోటి మీద, లేదంటే శనికాలు నూరుకుంటాం కదా మనం పచ్చళ్ళలో మసాలాలో, ఆ శనికాల మీద ఇది మొత్తం ఈ ఏలు సరిపడ్డే కన్నం పడిన తర్వాత ఇది మొత్తం చిప్పంతా అలాగ అరగదీయాలి. ఎలాగా చూపిస్తాను మీకు. ఇలాగా ఉంగరం వచ్చేదాకా ఇదిగో అలా చేస్తే ఇలాగా ఉంగరం వచ్చింది. చూసారా? అంటే ఇలా చేసింది అప్పుడు మాట చెప్తున్నాను. ఇప్పుడు ఎలా చేసింది అనేది కూడా మీకు నేను చెప్పాలి. అలా కష్టపడి చేస్తే ఇలాంటి చిప్పకి కన్నం పెట్టి గాజు అద్దం పెంకుతో ఇలా చేయడానికి కనీసం 10 నుంచి 15 రోజులు పట్టేదండి. మరి అలా చేసిన తర్వాత ఈ చుట్టూ ఇలా అరగదీయాలన్నమాట. అలా చెయ్యాలి. అప్పుడు చేసుకునేవాళ్ళం. ఎలాగా అని చాలా ఇష్టం అన్నమాట. అయితే మా వారితో అన్నానండి. మా వారి పని ఏంటనుకుంటున్నారో, లేతు వర్క్. అయితే ఆయనకి చెప్పాను, సరే నేను వెళ్ళి లేతు వర్క్ మిషన్ మీద చేసి చేస్తాను అన్నారు. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి చేస్తారండి. చేసినవన్నీ ఏం చేస్తారు అని అంటారా? ఏమన్నా తొందరగా పోతాయి అనుకుంటున్నారా? లేదండి, పోవు. అసలు తొందరగా పోవు. సంవత్సరాలు తరబడి ఉంటుంది. నా వేలుని పెట్టుకుంటే 8 సంవత్సరాల నుంచి ఉందండి. అది తీసి ఎందులో వేసానో కనిపించట్లేదు. చక్కగా రౌండ్గా అయిపోయింది, నల్లగా అయిపోయింది. అది చూపిద్దాము మీకు అని అది తడవటం కోసమే ఈ వీడియో తీయడం లేట్ అయ్యిందనమాట. ఇవన్నీ మా వారు లేతు వర్క్ మిషన్ మీద చేశారండి. ఒక ఉంగరం చేయడానికి ఆయనకి కూడా 2-3 గంటలు పడుతుందంట. ఇలాంటి చిప్పకే కన్నం పెట్టి తెస్తారండి. సైజు చూసుకోమంటారు నన్ను పెట్టుకుని. అప్పుడు పట్టుకెళ్ళి మళ్ళీ చుట్టేపలది కూడా ఆయన మిషన్ మీదే కోస్తారనమాట. చేసి ఇదిగో ఇంత అందంగా చూసారా? చాలా అందంగా ఇది లావు చెప్పమాట అండి. చూసారా? ఇలాంటిది ఎన్ని సంవత్సరాలన్నా అలా ఉండిపోతుందండి. ఇది కూడా అలాంటి లావు చెప్పే, ఇది కూడా అంతే. ఇవి చెప్ప
ఒకటి ఎంత బాగున్నాయి చూసారా. కానీ ఇవి వీటి గురించి చెబుతాను. ఇవి చేతులకు పెట్టుకుంటాం. ఇవి 4 ఉంగరాలు చూసారు కదా. నేను సేమ్ ఇదే ప్లేట్లో పెట్టి నేను మీకు ఇంతకుముందు చూపించడం జరిగింది. ఇవేంటి అనుకుంటున్నారా, ఇవి నాలుక మంగళసూత్రాలు అంటారు. పెళ్ళప్పుడు మరి ఇలాంటి సూత్రాలు కడతారు ఫస్ట్ పెళ్ళిలో. తర్వాత తద్దులకని గుమ్మడి సూత్రాలు అంటారు. గుమ్మడి అంటే రౌండ్ సూత్రాలు అనమాట. ఆ సూత్రాలు వేస్తారు ఫస్ట్ పెళ్ళికి. ఇలాంటివి చేయించి కడతారు మెళ్ళ అమ్మాయికి కట్టేది. అయితే అత్తవారి తరపు వాళ్ళది అమ్మాయి తరపు వాళ్ళది 2 కడతారనుకోండి. వాళ్ళు ఆ పెళ్ళయిన తర్వాత సూత్రాల్లో ఇది వేసుకున్నారనుకోండి, ఇలా మెళ్ళలో గుచ్చుకోవడం వల్ల, ఇది వేసుకోవడం వల్ల చాలా మంచిది. 5వ తనం. తర్వాత గాలి ధూళి దరిచారు, దిష్టి దోషం కూడా చాలా మట్టికి దరిచారదనమాట. ఇది తప్పనిసరిగా పూర్వం మరి వేసుకునేవారనమాట. ఇదొకటి, మళ్ళీ ఇలానా ఇదిగో ఇది ఒకటి, ఇలాగా వేసుకుంటారనమాట అండి. అయితే ఇలాగా వేసుకుంటారంటే ఇన్ని ఎందుకు చేయించారండి అని అనుకుంటారు. నేను పునిస్త్రీది కదండి ఇది. చక్కగా అందరికీ వెండి కొనుక్కోగలుగుతారు, బంగారం కొనుక్కోగలుగుతారు. ఇవి కావాలంటే చేసుకోవటం కానీ చేసి కొనుక్కోవటం కానీ నిజంగా దొరకని పరిస్థితి. నిజమేనండి. ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా, ఇంత బుల్లి బుల్లి ఏంటి అనుకుంటున్నారు కదా. ఇవి సూత్రాల్లో వేసుకుంటారని చెప్పాను కదా. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, 10 సంవత్సరాలు పిల్లల నుంచి కిందకి వాళ్ళకి మొలతాడులోని వేసేమనుకోండి, ఇది మరి చేతిని ఇవి పెడితే ఉంచుకుంటారు, ఉంచుకోరు తీసేస్తారు కదా. మరి చిన్నపిల్లలకు కూడా మేము ఈ ఏళ్ళకి కూడా చేసేసేవాళ్ళు అండి. మరి నేనైతే ఈ ఏళ్ళు అన్నిటికీ చేసేసుకునేదాన్ని. అవి ఇప్పుడు ఆడపిల్లలకన్నా మగపిల్లలకన్నా 5వ సంవత్సరం వచ్చే వరకు అమ్మాయికి మొలతాడు కడతాం. ఆ మొలతాడులో వేసేసేమనుకోండి గాలి ధూళి అనేది ఉండదు. ఈ పోని కొనుక్కుందాము మనకి సిప్పతో తయారవి అని, తర్వాత ఇవి కూడా ఎలుగులోకి వస్తాయేమో, అమ్మటానికి కూడా వస్తాయేమో అనుకుందాం. కానీ ఈ మా వారు చేయించానండి, పూర్వం మేము చేసేవాళ్ళు అని. అలాగా నేను చేసినప్పుడు ఇలాగా వీడియో తీసాను కదా ఇంతకుముందు. తర్వాత మళ్ళీ చేసి పట్టుకొస్తే నేను చాలామందికి ఇవ్వడం జరిగింది. ఇలాగా సూత్రాల్లో వేసుకుంటారు కదా. ఇప్పుడు ఇది సూదులోకి ఫలానా ఆవిడిచ్చారు అని గుర్తుకొస్తుంది కదా. ఇప్పుడు ఇలాంటి బంగారం ఉందనుకోండి, వెండి ఉందనుకోండి, కావాలంటే డబ్బులు పెట్టేసి వాళ్ళు కొనుక్కుంటారు. ఇలాంటివి కావాలంటే కష్టమైన పని కదా. చిప్పతోటి చేసిందండి. ఇది వేసుకోవడం వల్ల మనకి గాలి ధూళి దరిచేరదు. తర్వాత ఏమో దిష్టి దోషం కూడా ఉండదనమాట. అయితే నేను ఇన్ని మాటలు మా వారికి చేయించిన ఒక ఏలుకు మాత్రమే పెట్టుకున్నానండి. ఉన్నాయన్నీ పంచిపెట్టడం జరిగింది. నా మెడలో ఉంటుంది. ఎలా ఉంటుంది అనుకుంటున్నారా, ఇలాంటిది చూపిస్తాను మీకు. మా వారు మా అమ్మకి నేను చేశానండి. నా చిన్నతనంలో మా అమ్మగారికి నేను చేశానన్నమాట. అది చూపిస్తాను మీకు. ఇదిగో చూసారు పెట్టుకుంటే ఎలా ఉందో. అంటే ఇది ఇలా ఉండటం వల్ల ఈ చెయ్యి నిండా ఇలా ఉన్నది కదా, ఇదేంటి అనుకుంటారు. దిష్టి అనేది అప్పుడు పోతుంది అని కూడా మీకు చాలా రకాలుగా చెప్పాను. మా అమ్మగారు చనిపోయి 8 సంవత్సరాలు అయిందండి. మా అమ్మకి నేను చేశానండి. 10-12 ఏళ్ళ అమ్మాయిని ఉండగా చేశాను. ఇది చూసారా ఎలా ఉందో. ఇది అప్పుడు ఇదిగో ఈ పగడం మా అమ్మదే. అప్పుడు మా అమ్మగారు చనిపోయిన తర్వాత ఈ తాళిబొట్టు తీసి నా చేతికి ఇచ్చారనమాట. నాకు ఇంకేమీ వద్దు అని ఇదిని ఈ పగడం తీసుకున్నాను అమ్మని. అమ్మ నా దగ్గర ఎప్పుడు ఉన్నదండి. మా అమ్మ వేసుకుంది కదా, నేను చేసి ఇచ్చాను అమ్మకి. అదే నేను వేసుకున్నాను. ఇంకా నేను ఇంకేమీ వేసుకోనండి. ఇది తర్వాత మా పిల్లలు తీసుకున్న మా కోడలకు మాత్రం ఈ 2 మళ్ళీ మా కోడలకు అప్పు చెప్తానండి. ఇదిని గుమ్మడి సూత్రాలు అంటే ఇదనమాట అండి. ఇప్పుడు ఇలా వేసుకోవాలి అని చెప్తున్నాను. ఇప్పుడు ముషాణం ఇస్తారండి చనిపోయిన తర్వాత. చనిపోయినప్పుడు నల్లపూసలు ఉంటాయన్నమాట. ఆ ముషాణం ఇచ్చినప్పుడు చేట్లో ఇది కట్టుకుని అప్పుడే 3 ఏళ్ళు అయిందండి. అలానే ఉంది, మెళ్ళలో కట్టుకుంటారనమాట ముషాణం ఇచ్చినప్పుడు. ఇది ఏంటో అనుకుంటారని చెబుతున్నాను. కానీ ఆడవారికి ముచ్చు పగడం తప్పనిసరిగా మరి ఉండాలండి మెళ్ళలో. దానివల్ల మన గుండెకి చాలా మంచిదని చెబుతారు. ఎవరించి నేను చెప్పలేను కానీ మంచిని మాత్రం చెప్పగలను. చూసారు కదా చెప్పు ఉంగరం బాగుందా. ఇంతలా ఉంగరమా అనుకుంటారు. ఈ 2 ఉంగరాలు అవుతాయి కానీ పగిలిపోద్దుసమండి. మరి చిన్నప్పుడు చేసేవాళ్ళం అని చెప్తున్నాను కదా. కన్నం పెట్టేనే అనుకోండి తిప్పలబడి ఈ కన్నం పట్టడానికి 5-6 రోజులు పడేది. 5-6 రోజులు పడేది. అప్పుడు చేసిన తర్వాత మళ్ళీ ఇదంతా అదే చక్కగా ఈ సరిపడగా ఉంగరం అవ్వేటప్పుడు 10 రోజులు పట్టిన తర్వాత ఈ చుట్టేపల చిప్ప కూడా అరగదీయాలి కదా. కన్నం అయితే ఏలు పట్టేసింది, మరి చెప్పు ఉంటుంది కదా, దానికి
ఒక వారం పట్టేది. అలా ఒక 10-15 రోజులు పట్టేది. నేనేం చేసేదాన్ని, చిన్నదాన్ని కదా, అంతగా తెలియదండి అప్పుడు. అయితే ఇక్కడ ముక్క ఇలాగా చితగొట్టేమనుకో, అది ఇరిగిపోయిందనుకో, మనం అరగ తీయడానికి అంత కష్టం ఉండదు కదా అనుకుని తెలివితేటలు లేక కొట్టాను అనుకోండి, మొత్తం ఉంగరంతో సహా పగిలిపోయింది. అంత కష్టపడి చేసుకుంది. అయ్యో అని బాధపడుతూ మళ్ళీ చేసుకోవటం. అలా పెదనాన్నగారు కోడళ్ళు ఉంటారు, మాకు వదిలి అవుతారు, వాళ్ళకి చేసేవ్వడం, వీళ్ళకి చేసేవ్వడం, ఈ ఏళ్ళన్నింటికి పెట్టేసుకుందాం ఉంగరాలు అని చేసేసుకోవడం. మళ్ళీ పెట్టుకున్న తర్వాత ఎవరన్నా అడిగారు అనుకోండి, వాళ్ళకి ఇచ్చేయడం, మళ్ళీ చేసుకోవడం. ఆషాఢం అంతా కూడా పిల్లలందరం ఇలానే చేసుకునేవాళ్ళం. ఇప్పుడైతే ఒక ఉంగరం కాదు కదండి, గాజు పెంకి పెట్టి ఇలా తిప్పలేను. చిప్పక అన్నం పట్టడం ఎంత కష్టమో మీకు చెప్పక్కర్లేదు, తెలుస్తుంది. చెప్పుంటే అయిపోదండి, దానికి చాలా కష్టం ఉంటుంది. సీసా పెంకులు ఉండాలి, ఆ సీసా పెంకులు కూడా కోణం ఉండాలి, మనం ఉండాలి. పెట్టి నేల మీద ఇలా 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 తిప్పివ్వడం. ఫస్ట్ అలా తిప్పి ఇలా తిప్పి తిప్పలు పడి అలా అన్నం పెట్టేటప్పుడు అంత టైం పట్టేది అన్నమాట. చూసారు కదా, ఇవి చేతికి పెట్టుకునే ఉంగరాలని పెట్టుకున్నాను. చూసారా, ఇవి 4 మంగళసూత్రాలు. ఆడవారు తప్పనిసరిగా మెడలో వేసుకునేది. ఇన్ని ఎందుకు చేయించారు, ఎప్పుడూ చేయించానంటున్నారు కదా అంటే, చాలామందికి అందరినీ వేసుకోండి, ఇది శాశ్వతంగా ఉండిపోద్ది, తర్వాత ఎవరికన్నా కూడా తీసుకుంటారు తప్ప పోయేది కాదు కాబట్టి అని వేసుకోండి, మీ ఎండే బంగారం మీకే ఉంటుంది అని ఇస్తానండి. ఏంటంటే భగవంతుడు మనకి ఇది వారు చేసేవారు ఉన్నారు కాబట్టి. ఇగోనండి, చక్కగా మా వారి 10 చేశారు. ఇవి 3 చేశారు. చంటి పిల్లలకి ఇవ్వాలండి. ఇవేమో ఒక ఆవిడకి ఇవ్వాలి, ఇలాగా మళ్ళీ ఇంకొక ఆవిడకి ఇవ్వాలి, అలాగే ఇంకొకరికి ఇవ్వాలి. మరి అందరూ అడిగేసి ఉంచారండి ముందే, నాకు ఇవ్వండి, కొంచెం చేయించి పెట్టరా, మరి ఇలాంటివి మాకు దొరకవు కదా అని అడగటం జరిగిందండి. అయితే చిప్పతో చేసి తెచ్చిన తర్వాత నేను కొబ్బరి నూనెలో వేసేస్తాను అనమాట. కొబ్బరి నూనెలో వేసేస్తే అవి ఇంత నలుపు వచ్చేస్తాయి. చెప్పే అయినప్పటికీ చూసారా, చెప్ప నుంచి వచ్చిన కొబ్బరి నూనె బాగా నలుపు వచ్చేస్తాయి. అలా నూనెలో వేసేస్తే ఒక రోజు ఉంచితే తర్వాత మనం వాడుకోవచ్చు. అది ఎన్ని సంవత్సరాలన్నా అలానే ఉండిపోతుంది. ఇంకా బంగారం అనుకోండి అరిగిపోతుందేమో తప్ప ఇదైతే అరిగిపోయిపోతుంది. ఇదే అరుగుతుంది కానీ అలా ఉండిపోతుందండి, చక్కగా అరుగుతుంది, ఎప్పుడుకో అరుగుతుంది అనమాట. చూస్తారు కదా, చూస్తుంటే దిష్టి అనేది ఉండదండి, చాలా మంచిదని చెబుతున్నాను. అంటే ఇలాగా చెబుతున్నాను అంటున్నాను కదా, ఇప్పుడు ఇలాగ మీరు చేసుకోవాలంటే వీలవ్వదు, ఇది మాత్రం నిజం. ఇలా ఎవరైనా చేసుకుందామని మీకు అనుకున్నారనుకోండి, ఎక్కడ అవుతుంది? అలా చేయటం కానీ ఇలా చేయించుకోవటం కానీ అస్సలు వీలు కాదు. మరి అలా అయితే ఎలాగండి, మరి ఇలా చెప్తున్నారు కదా మాకు ఎలాగా అని అంటారా? కానీ పూర్వం ఇలా చేసుకునేవారు మాత్రమే చెప్పగలనండి. ఇదేనండి చిప్ప ఉంగరాలు రహస్యం. మరి ఇంతలా ఉంది, ఇలా ఉంది అనుకుంటున్నారు కదా, ఏమండి ఏనుగంటికి వేసుకుని బంగారం చేయించుకుంటున్నాం, అదేనా? ఇలా కూడా పెట్టుకోవచ్చు, అది కూడా దిష్టి దోషం ఉండదని అన్నిటికీ పెట్టుకుంటున్నారు. చిప్పొంగురం అయితే పూర్వం గాలి ధూళి జరిసేరదు, మరి దిష్టి దోషం ఉండదని తప్పనిసరిగా మరి పిల్లలకి మొల్లో ఉండేటట్టు, ఇలా పెద్దవాళ్ళకి చేతులకు ఉండేటట్టు, ఆడవారికి మెడలో సూత్రాలు తాడుకుండేటట్టు చూసుకునేవారు. తెలుసా, మగవారు కూడా పెట్టుకుంటారండి, మగవారు కూడా పెట్టుకుంటారనమాట. చూసారు కదా, నచ్చింది కదా. ఇదేనండి మా వారి కష్టం అండి, ఇది మా వారి చేత చేయించాను. ఎవరికన్నా ఇలా ఇస్తూ ఉంటాను కదా అంటే పాపం చేస్తారు, చిప్ప కూడా ఆయనే చూసుకుని చేస్తారనమాట. లావుగా ఉండాలన్నమాట. మనం అలా తిప్పేటప్పుడు మిషన్ మీద కూడా పేలిపోతుందంట, అందుకు లావు చిప్ప ఉండాలి. ఇంత నైస్గా ఇంత అందంగా చేశారండి. చూసారు కదా, దీని వెనకాల చాలా కష్టం ఉంటుందండి, చాలా కష్టం ఉంటుంది. చూసిన వారికి అర్థమవుతుందని అనుకుంటున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.